వెల్కమ్ టు మై ఛానల్. వచ్చేసి మనం టెస్ట్ మ్యాచ్ అవుతుంది, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. లాస్ట్ టెస్ట్ యాక్చువల్ కంపల్సరీ విన్ కావాల్సిన మ్యాచ్. అయితే ఇండియా బ్యాటింగ్ అయితే చాలా వరస్ట్ బ్యాటింగ్ చేశారు. ఇండియా బ్యాటింగ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ డే వచ్చేసి జైస్వాల్ 2కే అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ కూడా 14కే అవుట్ అయ్యాడు. ఇక్కడ వాళ్ళు కొత్త బౌలర్ని తెచ్చారు, గ్యాస్ హటిక్సన్ అని చెప్పి. తను బౌలింగ్ బాగా చేశాడు. జైస్వాల్ అయితే ఎల్బిడబ్ల్యూ అవుట్ చేశాడు. కేఎల్ రాహుల్ వచ్చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ వచ్చేసి క్రిస్ వోక్స్ అవుట్ చేశాడు. సుదర్శన్ వచ్చేసి 38కే అవుట్ అయ్యాడు. 108 బాల్స్ ఆడాడు, కొంచెం ఎక్కువసేపు ఆడాడు. గిల్ వచ్చేసి 21కే అవుట్ అయ్యాడు. గిల్ రన్అవుట్. కరుణ్ నాయర్ వచ్చేసి ఫస్ట్ డే ఇన్నింగ్ వరకు ఉన్నాడు, 50 వరకు హాఫ్ సెంచరీ వేశాడు. ఫస్ట్ డే వచ్చేసి 210 ఫర్ 6, 10 ఫర్ 4 వికెట్స్ అట్లున్నాయి. ఫస్ట్ డే బ్యాటింగ్ వచ్చేసి కరుణ్ నాయర్ ప్లస్ వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరు ఉన్నారు. 6 వికెట్స్ 4 వికెట్స్ అట్లా పోయాయి. సెకండ్ డే వచ్చే వరకు 20 రన్స్కి అవుట్ అయ్యారు అందరూ. కరుణ్ నాయర్ వచ్చేసి 57కి అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ వచ్చేసి 26కి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ ఆకాష్ దీప్, సిరాజ్, ప్రసిద్ధులు అందరూ 0కే అవుట్. బ్యాటింగ్ అయితే చండాలంగా ఉంది, వాళ్ళు బౌలింగ్ బాగుంటుంది. అటిక్సన్ వచ్చేసి 5 వికెట్స్ తీసుకున్నాడు. అటిక్సన్. క్రిస్ వోక్స్ సింగిల్ 1 వికెట్. జోష్ ట్యాంగ్ 3 వికెట్స్ తీసుకున్నాడు. అయితే 69 ఓవర్స్ ఆడారు ఇండియా. 69 ఓవర్స్ ఆడి 224 కొట్టారు. వాళ్ళకి ఇప్పుడు ఈజీ టార్గెట్. ఇప్పుడు వచ్చేసి ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 16 ఓవర్స్ వరకు, ఇప్పటి వరకు 16 ఓవర్స్ ఆడారు. 109 ఫర్ 1. క్రాలీ వచ్చేసి 52 కొట్టాడు. బెండకెట్ 43. బెండకెట్ ఇప్పుడే అవుట్ అయ్యాడు, 43కి అవుట్ అయ్యాడు. పోప్ ఆడుతున్నాడు కెప్టెన్, 12 రన్స్. ఈ మ్యాచ్ అయితే ఇంగ్లాండ్ ఈజీ గెలుస్తుంది, నో డౌట్. ఇండియా సిరీస్ ఆల్రెడీ ఓడిపోయినట్టే. ఇప్పుడు ఇంకా ఆధిక్యంలో 2-0 లీడ్, ఇంగ్లాండ్ లీడ్లో ఉంది కాబట్టి ఇది ఓడిపోతే 3-0 అవుతుంది. 3-1కి గెలుస్తుంది, ఇంగ్లాండ్ సిరీస్ వస్తుంది. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్స్ట్రాడినరీ ఆడితేనే మనం గెలిచే పాసిబిలిటీస్ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.